హలో, హ్యాపీ సండే. మార్నింగ్ హెల్తీగా, టేస్టీగా, ఎక్కువ ఫైబర్ అండ్ రిచ్ ప్రోటీన్స్తో ఉన్న బ్రేక్ఫాస్ట్ తినాలనుకుంటే ఒక్కసారి ఈ మొక్కజొన్న వాడలు ట్రై చేయండి. మనం ఒలిచిపెట్టుకున్న మొక్కజొన్నల్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని 2 పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే ఒక చిన్న అల్లం ముక్కని, కొద్దిగా జీలకర్రని వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. సో ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ హీట్ చేసి ఉంచుకోవాలి. సో మనం మిక్సీ పట్టుకున్న బ్యాటర్ అయితే ఇలా ఉంటుంది. దీంట్లో అస్సలు వాటర్ అనేది మనం యాడ్ చేసుకోకూడదు. సో ఈ బ్యాటర్ని ఒక బౌల్లో వేసుకొని దాంట్లో కొద్దిగా శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, అలాగే చిన్నగా తరిపెట్టుకున్న ఉల్లిపాయని, కొద్దిగా కొత్తిమీరని, కరివేపాకును కూడా వేసుకొని ఉప్పుని 2 టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా కలిపేసి పెట్టుకోవాలి. ఒకవేళ మీకు ఈ బ్యాటర్ అనేది వాటర్ లాగా అనిపిస్తే మరి కొద్దిగా శనగపిండిని యాడ్ చేసుకోవాలి. సో చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇవి చేతి మీద ప్రెస్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంటే పైన మొత్తం మాడిపోయి లోపల అనేది సరిగ్గా కుక్ అవ్వదు. సో ఇవి క్రిస్పీగా, క్రంచీగా రావాలంటే వడలు మనం ఎంత పల్చగా వేసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి. సో సాఫ్ట్గా కావాలనుకుంటే ఎంత మందంగా వేసుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. సో ఈ వడల్ని వేడివేడిగా క్రిస్పీగా తింటే చాలా బాగుంటుంది. దానికి మీరు టమాటో కెచప్ యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి. బాయ్.